జాబ్ వస్తే ఫ్రీడమ్ ఉంటదా? నిజం చెప్పుర్రి. జాబ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఫ్రీడమ్‌గా బ్రతుకుతున్నారో చెప్పుర్రి ఒకసారి. నేను కూడా తెలుసుకుంటా. నిజంగా జాబ్ వచ్చిన వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉన్నారా? మీరు నిజంగా చెప్పుర్రి. ఒకటి చెప్తా, మీకు ఫ్రీడమ్ కావాలన్నా, హ్యాపీనెస్ కావాలన్నా మీ మైండ్ సెట్ ఉంటుంది. సో మీ మైండ్ ఏ విధంగా ఆలోచిస్తారో, మీరు ఏ విధంగా ఆలోచిస్తారో దాన్ని బట్టి ఉంటుంది. మీకు జాబ్ వచ్చినంత మాత్రాన మీకు ఫ్రీడమ్ దొరకది, హ్యాపీగా ఉండలేరు. అండ్ మీ మైండ్ మారనన్ని రోజులు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు. ఒకటి గుర్తుంచుకోండి. సో మీరు హ్యాపీగా ఉండాలా, సో ఫ్రీడమ్గా బ్రతకాలి అంటే మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఎందుకంటే కంపారిజన్ పక్కకెట్టుర్రి. సో ఎవడో ఏమనుకుంటాడో, ఎవరికో నచ్చినట్టు బ్రతకడం మానేసి మీకు నచ్చినట్టు బ్రతకండి. ఓకే. సో కంపారిజన్ మీ మైండ్ సెట్ని ఖరాబ్ చేస్తుంది. సో కంపారిజన్ని పక్కకు పెట్టారు, అర్థమైందా? సో కంపారిజన్ అనేది మీ మైండ్ సెట్ని ఖరాబ్ చేస్తుంది, గుర్తుంచుకోండి. ఓకే. సో జాబ్ వస్తేనే హ్యాపీగా ఉంటాం, జాబ్ రాకపోతే హ్యాపీగా ఉండం అనేది తప్పది. సో జాబ్ వస్తే ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఉంటుంది, ఒప్పుకుంటా. కానీ మీ మైండ్ సెట్ కరెక్ట్గా లేనన్ని రోజులు హ్యాపీగా ఉండలేరు. సో మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఓకే. జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది సఫర్ అవుతారు, అర్థమవుతుందా? సో మీ మైండ్ సెట్ మార్చుకోండి. సో చాలామంది చాలా కష్టాలు పడి మంచి పొజిషన్కి జాబ్ తెచ్చుకుంటారు, కానీ వాళ్ళకి పీస్ఫుల్ ఉండరు. సో మైండ్ ప్రశాంతంగా ఉండలేకపోతుంది, ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. సో ఎవరో ఏమనుకుంటారో దాని గురించి ఆలోచిస్తారు. కానీ వాళ్ళ జాబ్ వచ్చింది, సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నారు, ఓకే. కానీ వాళ్ళ మైండ్ ఎక్కడో ఉన్నది. సో వాళ్ళ థాట్స్ వేరే ఉన్నాయి. సో ఎవడో ఏమనుకుంటున్నారని భయంలో బతికెత్తారు. సో మీకు చెప్తాను ఏంటంటే, జాబ్ వస్తే ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఉంటుంది, కానీ మీ మైండ్ సెట్ సరిగ్గా లేని రోజులు మీరు ఏం చేయలేకపోతారు. గుర్తుంచుకోండి. మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఓకే. మైండ్ సెట్లో ఫ్రీడమ్ పెంచుకోరి. సో ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది, అర్థమైందా? ఫైనాన్షియల్గా హ్యాపీ ఉంటుంది జాబ్ వస్తే, కానీ మీ మైండ్ సెట్ మారనన్ని రోజులు ఎప్పటికీ మీరు హ్యాపీగా ఉండలేరు. సో మీరు చాలా స్ట్రగుల్స్, చాలా మంచిగా చదివి చాలా ఫేస్ చేసి జాబ్ తెచ్చుకున్నారు, ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యారు. కానీ సో ఇన్ని రోజులు కష్టపడ్డంతా ఓకే, కానీ ఎవరు ఏమన్నా అవన్నీ మర్చిపోరి. సో కొత్త లైఫ్ స్టార్ట్ అయ్యి హ్యాపీగా ఉండరు. సో ఎవడో ఏమనుకున్నాడో దాని గురించి ఆలోచించుకుని మీ లైఫ్ని నాశనం చేసుకోకూరి, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఒక మాట లొల్లి పెట్టుకున్నాడు, మీతో గొడవ పడ్డాడు, మీరు మాటలు అన్నారు, వాడు మాటలు అన్నారు. సో లొల్లి పెట్టుకున్నారు, మీరు తిట్టారు, అయిపోయింది, అప్పటిది అయిపోయింది. సో నెక్స్ట్ డే కొత్త డే, అంతే. సో మీరు అయిపోయిన దాని గురించి ఆలోచించకండి. జీవితాంతం ఆలోచిస్తే ఏమొస్తుంది? టైం వేస్ట్ తప్ప, జీవితం నాశనం అవుతుంది తప్ప, కానీ ఏం రాదు. మీకు జాబ్ ఉన్నది, సో వర్క్ వేసుకుంటూ వెళ్ళిపోరి. సో ఎవరి గురించి ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకోకరి. సో జాబ్ వచ్చినంత మాత్రాన మీకు హ్యాపీనెస్ దొరుకుతున్నది తప్పు. ఎప్పుడు మీ మైండ్ సెట్ మారని రోజులు, మీ మైండ్ సెట్ మారితే అప్పుడు మీ ఎవ్రీడే మీకు జాబ్ లేకున్నా కూడా సంతోషంగా ఉంటారు. మనం చూస్తుంటాం, అసలు జాబ్ లేని వాళ్ళు కూడా జాబ్ వచ్చిన వాళ్ళకంటే హ్యాపీగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళ మైండ్ సెట్ అనేది కరెక్ట్ ఉన్నది. చాలామంది సో వాళ్ళకి డబ్బు ఉంటుంది, జాబ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి ప్రశాంతత ఉండదు. సో వాళ్ళ మైండ్ సెట్ మారనన్ని రోజులు ఎప్పటికి వాళ్ళు సక్సెస్గా హ్యాపీగా జీవించలేకపోతున్నారు, అర్థమవుతుందా? సో మీరు కూడా మీకు జాబ్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ కారు. సో ఎవడో నాకన్నా మంచి జాబ్ వేస్తున్నా, సో దాని గురించి ఆలోచించడం అనేసి మీరు చేస్తున్న జాబ్లో మీరు గ్రోత్ ఏ విధంగా అవ్వాలి దాని గురించి ఆలోచించారు. కానీ సో ఒకవేళ మీరు బయట జాబ్ వేసి వచ్చారు, ఇంటికి వచ్చారు, సో బయట విషయాలు మర్చిపోరు. ఇంటికి వచ్చారు కదా, ఇంటి గురించి ఆలోచించారు. సో ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉండరు, అర్థమవుతుందా? సో బయట వర్క్ వేసినంతసేపు బయట దాని గురించి ఆలోచించి ఇంటికి రాగానే అన్నీ మర్చిపోరు. ఆఫీస్ వర్క్ కూడా మర్చిపోరు, ఇంటి గురించి ఆలోచించరు. సో ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో హ్యాపీగా ఎప్పుడు ఉంటారు? ప్రతిరోజు హ్యాపీగా ఉండాలా, అర్థమైందా? సో గడిచిన దాని గురించి ఆలోచించడం వేస్ట్, అర్థమవుతుందా? సో మీ మైండ్ సెట్ మార్చుకోండి. చాలామంది జాబ్ ఉంటేనే హ్యాపీగా ఉంటాం, జాబ్ లేకపోతే హ్యాపీగా ఉండడం అనేది తప్పు. సో జాబ్ లేని వాళ్ళు కూడా హ్యాపీ ఉన్నారు, జాబ్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఇంపార్టెంట్, ఓకే. సో మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు, మీ మైండ్ సెట్ మార్చుకోండి. సో గడిచిన విషయాలు ఆలోచించకండి, ప్రజెంట్ ఏం చేయాలో దాని గురించి ఆలోచించండి. ఎవరితోటైనా గొడవ పడ్డా మర్చిపోండి. ఏమైతే ఆలోచిస్తే టైం వేస్ట్ తప్ప ఏం రాదు. ఉన్న టైం వేస్ట్ అయితే తప్ప కానీ ఏం లాభం లేదు. ఇప్పుడు మీకు టైం ఉన్నది, ఏమైనా ఫుడ్ తినుర్రి, బయట ప్లేసెస్కి వెళ్ళుర్రి, ఎంజాయ్ అయ్యర్రి, లైక్ మంచి మంచి లొకేషన్కి వెళ్ళుర్రి,
లేకుంటే బాయ్స్ ఉంటే మీరు సంపాదిస్తారనుకో, మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోరి. మీరు ఇన్ని రోజులు ఏదైనా గోల్ గురించి ఆలోచించరు, దాని గోల్కి రీచ్ కారే. చదువుకునే వాళ్ళు మంచిగా చదువుకోరి, జాబ్ చేసేవాళ్ళు ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళి దాని గురించి ఆలోచించరు, కానీ వేరే దాని గురించి ఆలోచించి మీరు హ్యాపీగా ఉండకుండా చేసుకోకూడదు. అర్థమవుతుందా? సో మీ మైండ్ సెట్ ఇంపార్టెంట్. రోజుకు వందల వేల మందిని చుట్టూ తిరుగుతారు, ఓడతారు, తిరుగుతారు, లొల్లీలు అయితే కామన్. కానీ 10 నిమిషాలు లొల్లైందా నెక్స్ట్ డే అవసరం లేదు, నీకు అవసరం లేదు అది, నీకు అది పార్ట్గా లైఫ్లో. అర్థమవుతుందా? నీకు ఒక గోల్ ఉన్నది, నువ్వు ఒక గోల్కి రీచ్ కావాలా, లేకపోతే నీకు మంచిగా నీకు హ్యాపీగా ఫీల్ కావాలంటే మంచి పొజిషన్కి అంటే మంచి లొకేషన్కి వెళ్ళి అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వచ్చేసేయి. అర్థమవుతుందా? నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, సో దానికి ఎట్లా సొల్యూషన్ వెతకాలి ఆలోచించు. అర్థమవుతుందా? సో జాబ్ ఇంపార్టెంటే, ఫైనాన్షియల్గా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో ఫైనాన్షియల్గా ఒక పొజిషన్కి వెళ్ళాలి అంటే, నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలంటే, సక్సెస్ కావాలంటే దానికి చేయాల్సిన హార్డ్ వర్క్ చేయాలి. అర్థమవుతుందా? సో జాబ్ ఉంటేనే హ్యాపీగా ఉంటాం, జాబ్ లేకపోతే హ్యాపీగా ఉండడం తప్పు. సో మీ మైండ్ సెట్ మార్చుకొని, సో గడిచిన విషయాల గురించి మానేయండి ఆలోచించడం. సో ప్రజెంట్ ఏం చేయాలో దాని గురించి ఆలోచించండి. సో నీ జాబ్కి నీ హ్యాపీనెస్కి సంబంధం లేదు. అర్థమవుతుందిగా? సో నీ ఫ్రీడమ్ అనే నీ మైండ్ సెట్లో ఉంటుంది, గుర్తుంచుకో. సో నీ జాబ్ వచ్చినంత మాత్రం నీ హ్యాపీనెస్ అంటే నీ మైండ్ సెట్లో ఉంటుంది, అది గుర్తుంచుకో. ఓకే? అండ్ మీరు కూడా మారండి. సో వేరే వాళ్ళు ఏమనుకుంటారో అది ఆలోచించకుండా మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే? సో ఒకటి గుర్తుంచుకోండి, గడిచిన విషయాల గురించి ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకోకూడదు. సో స్టూడెంట్స్ మీరు కూడా చిన్న చిన్న గొడవలు అయితే కామన్, అవన్నీ మర్చిపోయి మీరు గోల్ ఏందో దాని గురించి ఆలోచించాలి. సో పెద్దవాళ్ళు కూడా మీ ఆఫీస్ వర్క్లో చాలా లొల్లీలు అవుతాయి. సో అవన్నీ పక్కకెట్టి మీరు ఈ లైఫ్లో ఇంకేమేమి చేయాలనుకో దాని గురించి చేయరు, కానీ టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే? సో మీకు చాలా లైఫ్ ఉన్నది, మంచి పొజిషన్కి వెళ్ళాలా. సో చాలా మీరు డబ్బులు సంపాదిస్తారు, నచ్చిన ప్లేస్కి వెళ్ళరు, ఎంజాయ్ చేయరు, తిరుగురి, హ్యాపీగా ఉండరు, అంతే. సో అనవసరం విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి. అర్థమవుతుందా? మీకు ఫ్రీడమ్ కావాలా, హ్యాపీగా ఉండాలంటే జాబ్ వస్తే హ్యాపీగా ఉండడం కాదు, మీ మైండ్ సెట్ మారని రోజు మీరు హ్యాపీగా ఉండలేరు. అర్థమైందా? గడిచిన విషయాల గురించి ఆలోచించదు, ప్రజెంట్ ఏం చేయాలో దాని గురించి ఆలోచించండి. మీకు జాబ్ ఉందా, జాబ్ వేసుకుంటే వెళ్ళిపోరు, అంతే. లొల్లి అయిందా మర్చిపోరు, అవసరం లేదు, వేస్ట్ ఆఫ్ టైం, అంతే. ఓకే? అండ్ మైండ్ సెట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? సో జాబ్ కోసం ప్రయత్నించరు, జాబ్ తెచ్చుకోరు, కానీ మీ మైండ్ సెట్ మారని రోజులు హ్యాపీగా ఉండలేరు. పీస్ కావాలంటే సో మీరు ఎవ్రీ టైం హ్యాపీగా మంచి ఎంజాయ్ ఒక వైబ్లో ఉండాలనుకుంటే అన్ని విషయాలు వదిలేలా. అర్థమవుతుందా? మీకు జాబ్ ఇస్తారు, జాబ్ లేని వాడి గురించి ఆలోచించారు, వాడు ఎంత స్ట్రగుల్స్ ఉన్నాయి. మీకు జాబ్ ఉన్నది, వర్క్ చేసుకుంటారు, లేకపోతే మీకు బిజినెస్ ఉన్నది, హ్యాపీగా ఉండరు కదా. మీకు డైలీ మంత్లీ శాలరీ వస్తుంది, చాలు. నచ్చిన ప్లేస్కి వెళ్ళురి, నచ్చిన డ్రింక్ తాగురి. ఓకే? నచ్చిన ప్లేస్కి వెళ్ళురి, నచ్చిన వస్తువు కొనుక్కోరి, హ్యాపీగా ఉండరు, ఫ్యామిలీతో మంచిగా ఉండరు. ఒక్కొక్కడికి జాబ్ లేక చాలా మొత్తుకుంటారు, చాలా బాధపడతారు. మీకు అన్నీ ఉన్నాయి, జాబ్ ఉన్నది, ఒక్కొక్కరికి బిజినెస్ ఉన్నది. సో ఇవన్నీ వేసుకోగా మీకు ఇంకేంటి టెన్షన్? సంతోషంగా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండి నచ్చిన ప్లేస్కి వెళ్ళురి, నచ్చిన కారు కొనుక్కొని, నచ్చిన బైక్ కొనుక్కోరి. ఇంకేం కావాలా? మీ మైండ్ సెట్ మార్చుకోరి. నేను పలానోడితో లొల్లి పెట్టుకున్న, పలానోడితోడు ఈ విధంగా ఉన్నా అనుకుంటే ఆలోచించే టైం వేస్ట్. వచ్చినాం, ఎంజాయ్ చేయాలి, అంతే. ఎంజాయ్ ఈజ్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో మీకు జాబ్ ఉంది, చాలు, ఫుల్ శాలరీ వస్తుందిగా, ఎంజాయ్ చేయరు, ఏమున్నది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వర్క్ చేస్తారు, సాయంత్రం నుంచి నైట్ దాకా ఫ్రీ ఉంటుంది. సో బయట తిరుగురు అట్లా. సో నచ్చిన ప్లేస్కి వెళ్ళరు, లేకుంటే ఒక 2-3 రోజులు లీవ్ తీసుకోరు, ఏమవుతుంది? జీవితాంతం ఒకటి తీరా మారాలి. ఎప్పటికప్పుడు నచ్చిన బట్టలు కొనుక్కోరు, నచ్చిన వస్తువులు కొనుక్కోరు, హ్యాపీగా ఉండరు, గది సంపాదిస్తారు. మీ మైండ్ సెట్ మార్చుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమవుతుందా? ఒర్రేటోళ్ళు ఓడుతూనే ఉంటారు, లొల్లి పెట్టుకునే వాళ్ళకి ఈర్ష. నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళినావు కాబట్టి వాళ్ళకి ఈర్ష. అర్థమవుతుందా? సో ఇంకొకటి గురించి ఆలోచించడం మానే, అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు. అర్థమవుతుందా? సో మైండ్ సెట్ మార్చుకో, హ్యాపీగా ఉండు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే, యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.